వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్యం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలు ఇప్పుడు ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నాయి. గ్యారంటీలు అమలు చేసేందుకే సర్కారు ఖజానా ఖాళీ అవుతుండటంతో అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే బాహాటంగా అంగీకరిస్తున్నారు. తాజాగా కొప్పల్ జిల్లాలోని యల్బర్గా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆర్థిక సలహాదారుడు బసవరాజ్ రాయారెడ్డి తన నియోజకవర్గంలో ఒక చెరువు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నన్ను ఆర్థిక సలహాదారుగా నియమించుకున్నారు. నేను ఆయనతో రోజూ మాట్లాడతా. ఈ పనికి డబ్బులు వచ్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పని ఇదొక్కటే. నిధులన్నీ గ్యారంటీలే ఖాళీ చేస్తున్నాయి. 60 నుంచి 65 వేల కోట్ల రూపాయలు గ్యారంటీలకు ఖర్చవుతున్నాయి. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. అప్పటి నుంచి అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల బాగల్కోట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జేటీ పాటిల్ కూడా గ్యారంటీలపై మరోసారి పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆ పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ కూడా గ్యారంటీలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాగా రాయారెడ్డి తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, తాము అన్నింటినీ ఓ దారికి తీసుకొస్తున్నామని, గ్యారంటీలను కొనసాగిస్తామని వివరణ ఇచ్చుకున్నారు. ఖజానా మొత్తం గ్యారంటీలకే ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఆదాయ సమీకరణకు కాంగ్రెస్ సర్కారు ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నది. గైడెన్స్ వాల్యూ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్, ఈవీలపై లైఫ్ టైం ట్యాక్స్, పెట్రోల్ డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ ను పెంచింది. బస్సు ఛార్జీలు కూడా పెంచే యోచనలో ఉన్నది. పెట్రోల్ డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ 4% పెంపు, గైడెన్స్ వాల్యూ ట్యాక్స్ 15 నుంచి 30% పెంపు, దేశీయ లిక్కర్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ 20% పెంపు, బీర్లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ 175 నుంచి 180% పెంపు, కొత్తగా రిజిస్టర్ అయిన రవాణా వాహనాలపై అదనపు సెస్ 3% పెంపు, 25 లక్షల రూపాయలు పైబడిన ఎలక్ట్రిక్ వాహనాలపై లైఫ్ టైం ట్యాక్స్ విధింపు వంటి ఆర్థిక భారాలను ప్రజలపై మోపారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.